ఎన్నికల సమయంలోనే తప్ప మిగతా సమయాలలో రాజకీయాలకు అతీతంగా అభివృద్ధికి అందరూ సహకరించాలని జిల్లా బీజేపీ అధ్యక్షులు ప్రతాప్ రామకృష్ణ అన్నారు. కోనరావుపేట మండలంలోని పలు గ్రామాలలో ఎంపీ బండి సంజయ్ నిధుల ద్వారా మంజూరైనటువంటి అభివృద్ధి పనులకు ఆయన భూమి పూజ నిర్వహించారు. మండలంలోని ధర్మారం గ్రామంలో 3 లక్షల ఎంపీ నిధులతో గోదాం నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. అలాగే మరిమట్ల గ్రామంలోని పాఠశాల ప్రధాన రోడ్డు నుండి పెద్దమ్మ దేవాలయం వరకు సీసీ రోడ్డుకు నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి వల్ల దేశం అభివృద్ధి అవుతుందని, అభివృద్ధికి అందరూ సహకరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ చంద్రయ్య, సర్పంచ్ మట్ల అశోక్, ఎంపీటీసీ రేణుక, మండల బీజేపీ నాయకులు సురేందర్ రావు, రామచందర్, బాలాజీ, సురేష్ గౌడ్, మాజీ జెడ్పీటీసీ అన్నపూర్ణతో పాటు బీజేపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు, యువకులు పాల్గొన్నారు. నిలబడరమ్మా కోనరావుపేట మండలం కొన్నూరు గ్రామంలో ఇవాళ 12 లక్షలతోటి సిమెంట్ రోడ్డు శంకుస్థాపన చేయడం జరిగింది. ఇటు నిధులు పార్లమెంటు సభ్యులు మన బండి సంజయ్ గారు ఈ నిధులు మంజూరు చేయడం జరిగింది. దీంతో పాటు ధర్మారంలో కోఆపరేటివ్ సొసైటీ బ్యాంక్ కూడా గోదాంకు దానికి కూడా 3 లక్షల రూపాయలు వాళ్ళు మంజూరు చేయడం జరిగింది. ఇంతకుముందే జిల్లా పార్టీ అధ్యక్షుడు ప్రతాప్ రామకృష్ణ గారు మాట్లాడారు. అటువంటి విషయాలు అందరూ ప్రజలు గమనించాలి. ఎందుకంటే పార్టీలకు అతీతంగా గ్రామ అభివృద్ధి కొరకే పార్టీలు పనిచేయాలి తప్ప ఎలక్షన్లప్పుడే దాన్ని వినియోగించుకోవాలి. అటువంటి అప్పుడే మన గ్రామాలు అభివృద్ధి పడతాయి. కాబట్టి అందరు గమనించవలసింది అన్ని పార్టీలు ముందుగా గ్రామాల అభివృద్ధికి దృష్టి పెడితే బాగుంటుంది. ఇక పార్టీలు నాది నావోడు నీవోడు అనకుండా ఇవాళ మేము కూడా అన్ని అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొంటున్నాం. ముందుగా బండి సంజయ్ గారికి ఇంకొన్ని నిధులు గ్రామాలు కూడా కొన్ని సిమెంట్ రోడ్లు కొన్ని కుండిపడి ఉన్నాయి. అవి దృష్టిలో పెట్టుకొని ఇంకా కొన్ని గ్రామాలు మేము మంజూరు చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం. మరొకసారి వారికి ఈ నిధులు మంజూరు చేసినందుకు మా ప్రజల తరఫున అభినందన తెలియజేస్తున్నాను. సభ్యులు బండి సంజయ్ గారి కాన్స్టిట్యూన్సీలో ఆ నిధులతో 12 లక్షల రూపాయల నిధులు కొన్నూరు గ్రామంలో తీసి రోడ్స్కు పూజ చేయడం జరిగింది. అభివృద్ధి అనేది పార్టీలకు అతీతంగా జరగాలి. గ్రామాల అభివృద్ధి దేశాభివృద్ధి. ఈ జాతి బాగుండాలంటే గ్రామ స్వరాజ్యం కావాలి. ఆ గ్రామ స్వరాజ్యం కోసం కూడా ఎవరు ఏం చేసినా మానవ వనరులు ఏవైతున్నాయో అభివృద్ధి కంటే కూడా మన రేషియో అంటే పాపులేషన్ రేషియో పెరుగుతూ ఉంది. వ్యక్తుల అవసరాలు పెరుగుతూ ఉన్నాయి కనుక దాన్ని అధిగమించడం, అందుకోవడం చాలా కష్టంగా మారుతూ ఉంది. మరి దాంట్లో భాగంగా కూడా ప్రజలందరూ కూడా నాన్ పొలిటికల్ రాజకీయ పార్టీలకు అతీతంగా కూడా అభివృద్ధిలో పాల్గొనే అవకాశం ఉంది కనుక ప్రతిదాన్ని రాజకీయ కోణంలో చూడకుండా పోతేనే అభివృద్ధి గ్రామాలలో సాధ్యం. దురదృష్టవతం గతంలో పంచాయతీ ఎన్నికలు ఏకగ్రీవం అయ్యేవి. అవి కాకుండా పార్టీల ఇన్వాల్వ్మెంట్ లేకుండా సింబల్ లేకుండా జరిగే పోటీలు కూడా సింబల్తో వచ్చేసి రాజకీయ పార్టీతో వస్తున్నాయి కనుక కలుషితం అయిపోతే రాజకీయ వాతావరణాన్ని మంచి చేసే దిశగా కూడా మనందరం కూడా ప్రయత్నం కోరుతాం.